వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, జూబ్లీహిల్స్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో కొత్త ప్రకంపనలు సృష్టించింది. రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ పై ఘాటైన విమర్శలు చేశారు. కేటీఆర్ కుటుంబంలో ఉన్న ఆస్తి వివాదాల కారణంగా కవితను ఇంటి నుండి దూరం చేశారని, ఆ ఘటనతో కవిత కన్నీరు పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. తన చెల్లెలను కాపాడలేని వ్యక్తి ప్రజల సమస్యలు ఎలా తీర్చగలడు అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే సమయంలో ఆయన మరో కీలక వ్యాఖ్య చేశారు. బీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య ఉన్న రహస్య ఒప్పందం గురించి ప్రస్తావించారు. కవితకు రావాల్సిన ఆస్తి వాటా ఇవ్వకుండా ఈ రెండు పార్టీలు కలిసిపోయాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో కవిత మరియు కేటీఆర్ మధ్య ఉన్న కుటుంబ వివాదం మళ్లీ చర్చనీయాంశమై, ఇటీవల కవిత కూడా తన సోదరుడు కేటీఆర్ పై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. తన బావ ఫోన్ ఎవరు ట్యాప్ చేశారు అనే ఆమె ప్రశ్న కుటుంబంలో ఉన్న అంతర్గత ఉద్రిక్తతలను బహిర్గతం చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. అభివృద్ధి, పారదర్శకత, ప్రజల సంక్షేమం తమ పాలనలో ప్రధాన ప్రాధాన్యాలుగా ఉన్నాయని హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రసంగం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వాతావరణం ఏర్పడింది. రేవంత్ కవితకు పరోక్షంగా మద్దతు ఇవ్వటం కాంగ్రెస్ వ్యూహంలో భాగమా అనే చర్చ సాగుతుంది. బీఆర్ఎస్ లోపలి విభేదాలను ఎత్తిచూపుతూ ప్రజా సానుభూతిని పొందడమే ఈ రాజకీయ ప్లాన్ వెనుక ఉద్దేశమా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ షర్మిల ఎపిసోడ్ ప్రభావం చూపినట్లు ఇప్పుడు తెలంగాణలో కూడా కవిత, కేటీఆర్ మధ్య తలెత్తిన ఈ కుటుంబ వివాదం కాంగ్రెస్ కు రాజకీయ లాభం తెస్తుందా అనే దానిపై అందరి చూపు నిలిచింది. మొత్తం మీద కవితకు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ అనూహ్య మద్దతు తెలంగాణ రాజకీయాల్లో కొత్త కోణాన్ని తెచ్చింది. ఈ సపోర్ట్ వెనుక ఉన్న నిజమైన రాజకీయ సమీకరణాలు ఏవన్నది త్వరలోనే తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.